ఆచా కోడింగ్ ట్యూటర్ ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ ఐటీ జాబ్ ఇస్తారు. 9697969788. హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ చేంజ్ చేసుకున్నాను సార్, పైసలు లేక. ఆ పైసలు వెళ్ళకెళ్ళి కొన్ని తీసుకొని కొన్ని చేసుకొని ఇంట్లో పెట్టుకుని పోయినా సార్. ఒక గరీబుని సార్, నాకు ఆ అమ్మ లేదు, నాన్న లేడు, ఎవరు లేదు సార్ నాకు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని అర్సపల్లికి అయితే మనం రావడం జరిగింది. అర్సపల్లికి కూతవేటు దూరంలోనే భగత్ సింగ్ కాలనీ అనేది ఉంటుంది. సో ఈ ఏరియాలో దాదాపుగా అంటే నిన్న దాదాపుగా 10 గంటల నుంచి 11 గంటల సమయంలో ఒక వ్యక్తికి సంబంధించిన ఇంట్లో పూర్తిగా ఒక ఇల్లు అయితే దగ్ధమైంది అని చెప్పేసి మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. అశోక్ అనే వ్యక్తి తను వృత్తిరీత్యా తను లేబర్ పని చేసుకుంటూ ఉంటాడు. ఇంట్లో ఏదైతే మనకి పూజ నిమిత్తం దీపం పెట్టిన తర్వాత తను తాళం వేసేసి బయటకు వెళ్ళిపోయిన ఒక గంట తర్వాత మొత్తం ఇంట్లో నుంచి మనకి ఆ స్మోక్ అనేది బయటకు రావడం జరిగింది. సో అది పూర్తిగా ఒక్కసారిగా ఆ దీపం కాస్త మొత్తం ఇల్లుకి మొత్తం అగ్గిపెట్టేటట్టు అయిపోయిందని చెప్పేసి మనకు తెలుసా ఉంది. ఈ ఆస్తి నష్టంలో భాగంగా 3 లక్షల వరకు కూడా ఆస్తి నష్టం జరిగినట్టు మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో అశోక్ ఉన్నారు. అశోక్, ఒకసారి మాట్లాడడం. అశోక్, ఏ టైంలో నిన్న జరిగింది ఇన్సిడెంట్? ఎప్పుడు మీ ఇంటికి అగ్గి తగిలింది? మొత్తం ఫైర్ యాక్సిడెంట్ ఎప్పుడైంది? ఎప్పుడు పోలీస్ అధికారులు వచ్చారు? ఫైర్ డిపార్ట్మెంట్ ఎప్పుడు వచ్చారు? సార్, ఇది నేను ఆచార్యకు సార్ ఇది అయిపోయింది సార్. ఫోన్ చేయగానే వచ్చిన సార్. ఏమని ఫోన్ చేశారు మీకు? ఇక్కడ ఉన్న వాళ్ళు, మీ పెద్దమ్మలు కావచ్చు, లేకపోతే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమని ఫోన్ చేశారు నీకు? ఇగో ఇంటికి పొగలు వెళ్తున్నాయని ఫోన్ చేసింది సార్. అయితే నేను ఇక పనికి లాగదాం ఉరికొచ్చిన సార్. ఇక గంతే సార్, అంతకన్నా మించింది నాకు ఏం తెలియదు సార్. ఒకటే సార్, గంతే సార్. ఏమేమి ఉండే లోపల? ఏమేమి ఉండే మరి? మొత్తము బీరువా అవి ఇవి మొత్తం బట్టలు బిట్టలు బియ్యం ఉప్పు పప్పులు అన్నీ ఉండే సార్. డబ్బాలల్లో మంచిగా గవే ఉండే సార్. బీరో మొత్తం కాలిపోయింది సార్. అందులో కొన్ని డబ్బులు కూడా ఉండే. మొత్తం బీరోలో డబ్బులు పైసలు కూడా మొత్తం కూడా కాలిపోయినాయి సార్. ఎంత ఆస్తి నష్టం అనేది నీకు జరిగింది? ఇంత తులం బంగారం ఉండే సార్, ఇంత పైసలు ఉండే సార్. ఎంత అని కూడా నేను చెప్పంత అవకాశం నాకు లేదు సార్. ఇది ఇంకా దడుగు ఉంది సార్ నాకు. ఇది మొత్తానికి ఎవరైతే స్థానిక ప్రజలు చెప్తున్న ఇన్ఫర్మేషన్ గురించి మనం మాట్లాడుకుంటే, అశోక్ అనే క్యాండిడేట్ తను ఒక లేబర్, తను వృత్తిరీత్యా మేస్త్రి పని చేస్తూ ఉంటాడు. సో తను నిన్న దీపం ముట్టించి తను లాక్ వేసుకున్న తర్వాత దాదాపుగా అంటే చిలికి గాలివానైనట్టు ఆ దీపం కాస్త మొత్తం ఇల్లుని మొత్తం ఆవుతి చేసేసిందని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. సో ఎవరైతే ఇక్కడ స్థానిక ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మనం మాట్లాడినప్పుడు చాలా వరకు కూడా బాధపడుతూ ఉన్నారు. ఎందుకంటే ఆస్తి నష్టం అనేది జరిగింది. మరి అది 50,000 జరిగిందా, ₹1,00,000 ఆస్తి నష్టం జరిగిందా అనేది మనం పక్కన పెడితే మాత్రం ఇంకా చాలా వరకు కూడా ఇక్కడ సిలిండర్ పేలలేదు. సో ఒకవేళ సిలిండర్ కానీ ఏమైనా పేలినట్లయితే ఖచ్చితంగా ఇక్కడ చాలా వరకు కూడా ఇంపాక్ట్ అనేది చాలా తీవ్ర స్థాయిలో ఉండేది అని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఇక్కడ ఎవరైతే కొంతమంది స్థానికులు అయితే ఉన్నారో స్థానికులతో మాట్లాడారు. ఎందుకంటే ఈయన అశోక్ అనే క్యాండిడేట్ పని చేసుకోవడానికి అయితే బయటకు వెళ్ళాడు. పని చేసుకున్న తర్వాత ఇంట్లో నుంచి కొంచెంగా ఇది స్మోక్ అనేది బయటకు వచ్చిన తర్వాత అరే తాళం వేసినట్టే ఉంది, మళ్ళీ తర్వాత లోపల నుంచి పొగలు వస్తున్నాయి అని చెప్పేసి గుర్తించిన స్థానికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఒక్కసారిగా ఏదైతే మనకి ఫైర్ ఇంజన్కి అయితే ఫైర్ ఇంజన్కి కాల్ చేసిన తర్వాత వాళ్ళు వెంటనే వచ్చారు. దాదాపు 3 to 4 అవర్స్ వాళ్ళు శ్రమించిన తర్వాతనే ఈ మంటలను అయితే వాళ్ళు అదుపులో చేశారు అని చెప్పి తెలుసా ఉంది. సో ఇక్కడ స్థానికులు ఉన్నారు, స్థానికులతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏ టైంలో జరిగిందమ్మా? 10 అయింది సార్. 11 దాకా అయింది, 12 దాకా అయింది. ఇంకా పొగలు వెళ్తూనే ఉన్నాయి ఇంకా 10 దాకా. ఎట్లా ఉండేనమ్మా అట్లా? అంటే పరిస్థితి ఎట్లా ఉండే ఆ టైంలో? చాలా వరకు కూడా పొగలు అవి మస్తు ఎక్కువ ఉండే. పొగలు అయితే బాగా వెళ్ళినాయి సార్. ఇంకా బాగా ఇక్కడ వాళ్ళందరూ చూసిరు కదా. ఇది మొత్తానికి ఫుల్ ఫ్లోట్ అంటే స్మోకీగా ఉండే అని చెప్పారు. సో ఇక్కడ ఎవరైతే స్థానికులు అయితే ఉన్నారో ఒకసారి ఇక్కడ అమ్మ మీరు చెప్పండి, ఏ టైంలో జరిగిందమ్మా ఇన్సిడెంట్ అనేది? సార్ ఇది 10:30కు నాకు స్మెల్ వచ్చింది సార్. స్మెల్ వస్తే ఏం చేసింది అంటే అంతా చూసుకుంటా జరగడానికి పొగలు వెళ్తున్నాయి. పొగలు వెళ్తే మేము అన్ని మెయిన్లు బంద్ చేసినాం. మా అన్ని మెయిన్లు బంద్ చేసి వేరే వాళ్ళని పిల్లల్ని పిలిస్తే డోర్ వల్ల కొట్టేసారు. డోర్ వల్ల కొట్టే మొత్తం
పొగలంటే అసలు చూడరాకొచ్చింది, మొత్తం భగత్కాలు మొత్తం నిండిపోయింది. తర్వాత మేము ఫైర్ ఇంజన్కి ఫోన్ చేసినాం, అందరిని పిలిచినాం, కరెంటు బంద్ చేయించినాం, వాళ్ళ మెయిన్ కట్ చేయించినాం. అప్పుడు వాడికి ఫోన్ చేస్తే, అశోక్కి ఫోన్ చేస్తే వచ్చిండు. వచ్చేవరకటే మొత్తం ఎక్కడదక్కడ మొత్తం చెత్త ఇల్లు అంటే ఇల్లు మొత్తం దగ్ధమైన తర్వాత ఎవరైతే అశోక్ అనే క్యాండిడేట్ కూడా మొత్తం డిస్టర్బ్ అయ్యిండు, ఎందుకంటే ఆయనకు సంబంధించిన ఆస్తి నష్టం అనేది జరిగింది. సో ఆయన మాట్లాడలేకపోతున్నాడు అని చెప్పి తెలుసా ఉంది. ఎంత నష్టం వాటిల్లింది అని చెప్పేసి మనకు తెలుసామా? అంటే 3 లక్షల దాకా అయిపోయింది అనిపిస్తుంది సార్. వాడు పాపం లేనోళ్ళు వాళ్ళు బాగా చేసుకునే దాకా వెళ్ళదు. ఇక ఏమన్నా సహాయం చేస్తే మంచిగా ఉంటుంది సార్. డెఫినెట్లీ అండి. ఇది మొత్తానికి ఏదైతే మనకి బలో మాత్రం ఒక విషాదం చోటు చేసుకుంది. ఎందుకంటే అంటే ఇవాళ మార్నింగ్ అంటే మనకి ఒక రోజు పని చేస్తే మనకి పొట్ట నిండే పరిస్థితి ఉంటుంది. సో అట్లాంటి ఇంట్లో ఇట్లాంటి ఇన్సిడెంట్ కావడం అనేది చాలా వరకు కూడా బాధ అనిపిస్తుంది అని చెప్తా ఉన్నారు. తను ఏడుస్తా ఉన్నాడు. ఎవరెవరు ఉంటారు ఇక్కడ అశోక్? ఇక్కడ మన భార్య నా కొడుకు సార్. నా కొడుకు నా భార్య ఉంటుంది సార్. నా కొడుకు పని బాగలేక పట్టుకుని మా అత్తగారు ఇంటికారు ఉన్నా సార్. గవర్నమెంట్ హాస్పిటల్ చేంజ్ చేసుకున్నాను సార్, పైసలు లేక. ఆ పైసలు అన్నకెళ్ళి కొన్ని తీసుకొని కొన్ని చేసుకొని ఇంట్లో పెట్టుకుని పోయినా సార్. ఒక రోజు చేసి ఒక రోజు వెళ్ళదు సార్ నాకు. ఇదే సార్ నేను చేసుకునేందుకు అర్జునకు మన తమ్ముడు కూడా హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాను. నా తమ్ముడు కూడా. ఎవరెవరు ఉంటారు అశోక్ ఇక్కడ? ఎవరెవరు ఉంటారు మీతో పాటు? మీ భార్యతో పాటు ఇంకెవరెవరు ఉంటారు? నా కొడుకు, నేను, నా భార్య, అంతే. ముగ్గురు తప్పించి మేము ఎవరేమో ఉన్నాం సార్. ఒకవేళ ఇంట్లో మీ భార్య కానీ లేకపోతే ఎవరైనా ఉంటే ఇదంతా కూడా కాకపోయేది. కాకపోతే ఎటెళ్ళారు మీ భార్య? ఎటెళ్ళారు మరి? హాస్పిటల్ ఉన్నది సార్. ఆమె కూడా అన్నకు నా కొడుకు ఇంటి సేపు వచ్చింది సార్. మన కొడుకు కూడా ఏమైందేమో మా అమ్మ లేదని అన్నీ కూడా పట్టుకొచ్చింది సార్. ఏం లేవా లోపల? ఏం అసలు ఏం మిగలలేదా? తిన్నందుకు దిక్కు కూడా లేదు సార్. నేను తాగుతాను కూడా ఏం కాదు సార్. నేను ఒక వారం సార్ ఇదన్నీ చెప్తున్నా సార్. నా బాధ కూడా సార్. నేను వారం పైసలు ఇస్తే నేను తాగుతాను సార్. ఒక్కొక్క రోజు కల్పగిస్తా సార్, అంతే సార్. ఇప్పుడు ఏం కావాలనుకుంటున్నావు నువ్వు? సహాయం ఏం కావాలనుకుంటున్నావు? నీకేమన్నా హెల్ప్ కావాలా? ఇది ఏమన్నా గవర్నమెంట్ నుంచి ఏమన్నా సాయం ఏమన్నా చేస్తే అలా దయా సార్. సార్ నేను గరీబుని సార్. నాకు ఆ అమ్మ లేదు, నాన్న లేడు, ఎవరు లేదు సార్. నాకు నా తమ్ముడు చేతిలో నా చేతిలో బతికించుకుని నేను తాగేయడం వాడిపోయినా కానీ నా తమ్ముడు తీసుకొచ్చి ఇంట్లో పడేస్తున్నాయి సార్. ఇంతగానం నువ్వు ఇంత చెప్తా ఉన్నావు అశోక్, ఎందుకు తాగడం? ఎందుకు చెప్పు? ఎందుకు ఇదంతా? నీకు ఇప్పుడు నీకు ఒక భార్య ఉంది, నీకు పిల్లలు ఉన్నారు, ఎందుకు ఇదంతా? ఇలా నువ్వు కరెక్ట్ ఉంటే ఇది ఇంత కాదు. ఇది అర్థమవుతుందా? అట్లా. సో ఇది మొత్తానికి అశోక్ కండిషన్ అయితే స్టెబిలిటీగా లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత చాలా వరకు కూడా మనస్తాపానికి గురైండు. ఎందుకంటే 6 కాలం కష్టపడిన తర్వాతనే మనం ఇదంతా కట్టుకొని లోపల ఎంతో చిన్న చితక మనం ఏదో ఒకటి సంపాదించుకొని మనం పెట్టుకుంటాం. కాకపోతే అట్లాంటిది ఏం లేకపోవడం అనేది, అంటే మొత్తం అగ్నికి ఆహుతైపోవడం అనేది చాలా బాధాకరం అని చెప్తా ఉన్నారు. ఇక్కడ ఇంకొక అమ్మ ఉన్నారు. అమ్మ మీరు చెప్పండి, ఇక్కడ ఇన్సిడెంట్ అనేది జరిగిన తర్వాత ఏమనిపించింది? అంటే ఎంత నష్టం జరిగే అవకాశం ఉంది ఇక్కడ? మొత్తం అంటే సారు ఇక బియ్యము, బట్టలు, పైసలు, బాసన్లు అన్నీ అంటే 3 లక్షల దాకా అవుతుంది సార్. మొత్తం గల్లే పోతుండే, మొత్తం అన్ని తీపిచ్చినాము. పోగలు వెళ్ళినాయి, మొత్తం మంటలు అచ్చుడు చేసుడు, ఇట్లా చీకటావుడు, మొత్తం వాసన. ఈ గల్లి ఉండదు అనుకున్నాం అసలు. మేమే ఉన్నాం కదా, మా అమ్మాయి చూసింది, మేమే ఉన్నాం. అన్ని కరెంట్ కట్ చేయించినాం, మెయిన్ బంద్ చేయించినాం. అట్లా ఉండదు అనుకుని మాకే భయం అనిపించింది కదా అనుకుంటా. ఎంత టైం పట్టిందమ్మా ఈ మంటల్ని అదుపు చేసేందుకు? ఎంత టైం పట్టి? ఎన్ని గంటలు? 11 నుంచి అంటే 3 గంటలు అయింది. అది రాకుంటే మాత్రం గల్లి ఉండకపోతుండే. సిలిండర్ కూడా ముస్లిం ఆయనతోని 2-3 ఇట్లా కచ్చి కట్టుకొని అది తీసుకొచ్చి కూడా పెట్టారు సార్. మేము కూడా బంద్ చేసుకున్నాం, డోర్లు బంద్ చేసుకున్నాం, సిలిండర్ బంద్ చేసుకున్నాం, అన్ని బంద్ చేసుకున్నాం, మెయిన్లు బంద్ చేసుకున్నాం. ఇక ఉండదు అనుకున్నాం గల్లి. ఎలాంటి సహాయం కావాలనుకుంటున్నారు? ఇప్పుడు ఎవరైతే అశోక్ గురించి మాట్లాడుకుంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇక్కడ లేరు, వైద్యం నిమిత్తం హాస్పిటల్ ఉన్నారు అని చెప్తా ఉన్నారు. సో మీ కాలనీ వాసుల తరపున మీరేమైనా ఆయనకి సహాయం చేయడం జరిగిందా? లేకపోతే ఆయనకి ఏమైనా సహాయం కావాలని మీరు అనుకుంటున్నారు? సహాయం కావాలి సార్. వాళ్ళకి అన్ని బట్టల కాడికెళ్ళి పోయినాయి, బియ్యం పోయినాయి, పైసలు పోయినాయి, బంగారం పోయింది, ఏం లేదు. బీరువా కూడా పోయింది. అక్కడ బెడ్ కూడా కాలిపోయింది, మొత్తం కాలిపోయింది. బియ్యము, బట్టలు, పైసలు వాళ్ళకి సాయం చేయాలి సార్. 3 లక్షల దాకా
అయిపోయినాయి సార్, ఏం లేదు. థ్యాంక్ యూ అండి. ఇది మొత్తానికి ఈ అర్చపల్లిలోని భగత్ సింగ్ కాలనీలో అయితే ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగడం అనేది ఫస్ట్ టైం అలా ఇది. ఎందుకంటే ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగడం పట్ల చాలామంది ఇక్కడ స్థానిక ప్రజలు కూడా ఇవాళ బాధపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే దాదాపుగా 2 లక్షల నుంచి 3 లక్షల ఆస్తి నష్టం అనేది జరిగింది. ఎందుకంటే దాంట్లో జ్యువెలరీ ఉంది, అమౌంట్ ఉంది, అదేవిధంగా ఆయన సంఘంలో లేపుకున్నటువంటి పైసలు మొన్ననే తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకున్నాడ. సో ఇదంతా కూడా కాలి బూడిదైపోయినాయి అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి అధికారులు దీనిపైన ఎట్లాంటి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్తోని మరి ఏమైనా సహాయం చేసే అవకాశం ఉందా, అశోక్ని ఏమైనా చేరదీసే అవకాశం ఉందా అనే దానిపైన అయితే చాలామంది వల్ల ఉత్కంఠతోనైతే ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒకవేళ నిన్న ఈ ఇంపాక్ట్ అనేది ఒకవేళ సిలిండర్ కానీ మన పేలుంటే ఇక్కడున్న ఇండ్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మొత్తం డ్యామేజ్ అయ్యాయి. మొత్తం చాలామంది నిన్న భయపడిన పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ అశోక్ అయితే మన ఆర్థిక సహాయం కావచ్చు, లేకపోతే ఎవరైనా సహాయం చేసే వాళ్ళు కూడా మీకు సుమన్ టీవీ స్క్రీన్ పైన ఒక నంబర్ అయితే ఉంది, మీరు మాకు కాంటాక్ట్ అవుతే డెఫినెట్లీ మనము అశోక్ ఫ్యామిలీకి అయితే మనం హెల్ప్ చేద్దాం.